అవిస్ కిచెన్కు స్వాగతం. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? ఈరోజు చేయబోయే వంట మసాలా వడ, మరి దాల్ వడ కూడా అని అంటారు. చేసే విధానం చూపిస్తా, చూడండి. స్టార్ట్ చేస్తామా? శనగపాయలు 3 గంటల సేపు, 3 లేక 4 గంటల సేపు నానబెట్టిన శనగపాయలను మిక్సీ జార్లో వేసుకోవాలి. అర్ధ కిలో శనగపాయలు ఇవి. శనగపాయలలో ఒక గడ్డ తెల్లపాయలు ముందుగానే ఒలిచి పెట్టుకున్నా. తర్వాత 1.5 ఇంచి అల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసిందంతా ఒక బౌల్లో వేస్తాము. అంతకంటే ముందు కొన్ని శనగపాయలు తీసి పెట్టుకున్న మసాలా వడకు అంత ఇందులో వేస్తాము. చాలా మెత్తగా కూడా రుబ్బుకోకూడదు. అందులో 1 స్పూను ఉప్పు, ఇంకా కొద్దిగా వేస్తా. పచ్చిమిర్చీలు 5 లేక 6 పచ్చిమిర్చీలు వేసిన, కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, అందులోనే 1 స్పూను కారము, తగినంత వేసుకోండి. కొద్దిగంత పసుపు, జీలకర్ర 1/2 స్పూను, వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇది దాల్ వడ అంటారు, మళ్ళీ మసాలా వడ కూడా అంటారు. అక్కడక్కడ ఒక బ్యాలు ఉండాలి. మంచిగా కలుపుకున్నా. అంత లోపల నూనె వేడి చేస్తాము. నూనె వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క వడ వేస్తాము. మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఇలా కొద్దిగా తీసుకొని మనము ఒక ప్లాస్టిక్ మీద మసాలా వడ తట్టి చిన్నవి కావాలంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు. వేసుకున్ననే తిప్పకూడదండి. వేడైనా తిప్పి వేస్తాము చిన్నగా. రెడీ అయినవి తీస్తాము. కొద్దిగా పిండి తీసుకొని మసాలా వడకు చిన్నగా వేసుకుందాము. ఒక్కొక్కటి వేడిగా ఉంది నూనె. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. పప్పులైనా కానీ మధ్యాహ్నం పూట నంచుకొని తినవచ్చు. సాయంకాల సమయంకు కూడా టీ టైంకు కూడా తినవచ్చు.
వేస్తుందనే తిప్పొద్దండి. పక్కడితోనైనా కానీ ఒక్కొక్కటి ఇట్లా తిప్పుకోవచ్చు. మంచిగా వేగినవి తీస్తున్నా. అన్నీ ఇట్లనే చేసుకోవాలి. అన్నీ చేసిన తర్వాత మరొకసారి చూపిస్తానండి నేను. దాల్ వడ రెడీ అయినాయండి. మసాలా వడ కూడా అంటారు. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. బాయ్.